హలో గైస్, ఈ వీడియోలో టెలిగ్రామ్ ఛానల్ గురించి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మన తెలుగు కమ్యూనిటీలోనే ఓన్లీ టెలిగ్రామ్ యూస్ చేసుకొని లక్షల్లో సంపాదిస్తున్నారు కదా. సో అసలు వాళ్ళు లక్షలు ఎలా సంపాదిస్తున్నారు అనే దాని గురించి, అలాగే ఆ టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఏం చేసి డబ్బుల్ని అంత ఈజీగా అయితే లక్షల్లో సంపాదిస్తున్నారు అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. అదేవిధంగా మనం కూడా జెన్యున్గా ఎలా సంపాదించవచ్చు, జస్ట్ మన దగ్గర ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ఆ ఛానల్ ద్వారా మనం జెన్యున్ వేలో ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, అందులోకి సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలా, అలాగే అందులో మనం ఏం పోస్ట్ చేస్తూ మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట. సో ముందుగా మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా మార్కెటింగ్ అనేది అంతా కూడా ఈ సోషల్ మీడియా యూస్ చేసుకొని మార్కెటింగ్ ప్రతి ఒక్కటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ సోషల్ మీడియానే యూజ్ చేసుకొని చేస్తారనమాట. సో మీ దగ్గర ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ఇప్పుడు కాకపోయినా సరే అట్లీస్ట్ 6 months 1 yearలో అయినా సరే మీది గ్రోత్ అవుతుంది కదా. సో అప్పుడైనా సరే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పటివరకు మీకు టెలిగ్రామ్ లేకుండా ఉంటే జెన్యున్ వేలో, రాంగ్గా వెళ్ళకండి, జెన్యున్ వేలో అకౌంట్ని గ్రో చేసుకోండి. ఖచ్చితంగా ఒక 6 monthsలో అయినా సరే మీరు మంచి లైక్ జెన్యున్ వేలో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో దానికోసం సింపుల్గా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మనకు నార్మల్గా జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యామంటే ఈ విధంగా అయితే ఉంటుంది కదా మన ప్రొఫైల్. సో ఇది నార్మల్ ప్రొఫైల్ అనమాట. సో ఇందులో మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే మనం మెసేజెస్లోకి వెళ్తే ఇక్కడ కింద డౌన్లో మనకు పెన్సిల్ మార్క్ కనపడుతుంది కదా, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనం గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, టెలిగ్రామ్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, న్యూ ఛానల్ అనేది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మన ఛానల్ నేమ్ అని డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు అనమాట. సో అలాగే నేను ఆల్రెడీ ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను, జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే. సో ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తాను. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఇది నా ఛానల్ అన్నమాట. సో దీనిలోకి వెళ్ళేసి సెట్టింగ్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్ అలాగే ఛానల్ నేమ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఛానల్ టైప్ అనేసి ఉన్నది కదా, అది కంపల్సరీ పబ్లిక్కే పెట్టాలన్నమాట. మనం ప్రైవేట్ పెట్టామంటే మానిటైజేషన్ సంబంధించి ఇష్యూ అయితే వస్తుంది. సో కంపల్సరీ అది పబ్లిక్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నామంటే అపియరెన్స్ అనేసి ఉన్నది కదా, అది క్లిక్ చేసామంటే మనకు ప్రజెంట్ అయితే లెవెల్ 1, లైక్ లెవెల్ 1లో ఉన్నది కాబట్టి నార్మల్గా వస్తుంది. సో ఈ లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ మనకు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మీరు లెవెల్ 1 అలాగే పెట్టేసేయండి. లెవెల్ 2 ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయితే అవుతుంది అనమాట. అంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకొని మారుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నామంటే లాస్ట్లో నేను చెప్పాను కదా ఇందాక ఎలా అంత మనీ ఎర్న్ చేస్తున్నారనేసి. సో ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేసి ఉన్నది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీరు స్క్రోల్ చేసే కొద్దీ మనకు ఇవంతా కనపడుతూనే ఉంటాయన్నమాట. లైక్ వీటికి ఫస్ట్లోనే ఇక్కడ క్లియర్గా చూపిస్తారు చూడండి, ఇదే SOXO అనేసి ఉన్నది కదా. సో దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, SOXO విల్ షేర్ 30% ఆఫ్ రెవెన్యూ ఫర్ ఈచ్ యూజర్ ఫర్ రెఫర్. అంటే మనం దీన్ని రెఫర్ చేస్తే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్తుంటారు కదా, సో ఆ లింక్ క్లిక్ చేయండి అని. అది ఎలా చెప్తారంటే ఇక్కడ నుంచేనే అన్నమాట. సో ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంటుందో ఇక్కడ 70.1% అనేసి ఉన్నది కదా, రెవెన్యూ మనకు షేర్ చేస్తారని. సో వాళ్ళు దేనికి షేర్ చేస్తారంటే వాళ్ళ మార్కెట్ని డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళంతా రెవెన్యూ అయితే మనకి ఇస్తారనమాట. సో అది జస్ట్ మనకిచ్చి వాళ్ళు అంతకంతా ఎర్న్ చేస్తుంటారు. సో మనం ఇవంతా ఏది పడితే అది చేసేయకుండా ఇందులో మనకు జెన్యూన్ అనేసి ఉంటాయి కదా, మీరు స్క్రోల్ చేసే కొద్దీ చాలా అయితే ఉంటాయన్నమాట. సో వాటి గురించి జస్ట్ మీరు తెలుసుకొని ఏది కరెక్ట్ జెన్యూన్ ఉంటుంది, యూజ్ అవుతుంది అనే దాని గురించి సెలెక్ట్ చేసుకొని, సో దాన్ని ఇక్కడ జాయిన్ ప్రోగ్రామ్ అనేసి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇందులో జాయిన్ అవ్వండి అని చెప్పడం లేదు, ఏదో ఒకటి జస్ట్ మీకు చూపించడం కోసం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 90% అనేసి ఉన్నది ఒకటి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని జాయిన్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేశానంటే నాకు ఈ విధంగా లింక్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను సింపుల్గా లింక్ని కాపీ చేసుకొని ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ఈ విధంగా ఎన్ని ఉంటే అన్నిట్లోనూ ఈ లింక్ని షేర్ చేసుకొని క్లిక్ చేయండి. ఇప్పుడు అందరూ చెప్తుంటారు కదా, అదేలాగానే మీరు కూడా ఆ లింక్ క్లిక్ చేయండి అనేసి చెప్తారనమాట. సో అది క్లిక్ చేసి ఎవరైతే దాన్ని లైక్ మీకు అది క్లిక్ చేసి కూడా నేను ఇప్పుడు కాపీ చేసుకున్నాను కదా, క్రోమ్లోకి వెళ్ళేసి అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఓపెన్ అవుతుంది అనేసి. సో ఇక్కడ ఆ లింక్నే కాపీ చేసి ఓపెన్ అయితే చేస్తాను, ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం స్టార్ట్ బాట్ అనేసి ఉన్నది. సో దాన్ని క్లిక్ చేశానంటే నాకు ఏమవుతుందో ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు అనమాట. సో ఈ విధంగా వస్తుంది, ఇక్కడ స్టార్ట్ కొట్టాలంటారు.
సో మనం నెక్స్ట్ కంటిన్యూగా మనం జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి తెప్పించడం మాత్రమే మన బాధ్యత అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు అంటే ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే అక్కడితో ఆపేసేయచ్చు అనమాట. సో మనకు ఆ విధంగా లింక్ని క్లిక్ చేసి ఇక్కడికి తెప్పిస్తాం కదా, ఆ తెప్పించిన దానికే మనకు అమౌంట్ అయితే పే చేస్తారనమాట. కొన్ని అయితే వేరేగా ఉంటాయి, అక్కడ ఒక ఫామ్ అయితే ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలనేసి ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిలో నేను చెప్పడం ఏంటంటే జెన్యూన్ అలాగే యూజ్ అయ్యే వాటిని మాత్రమే మనం లైక్ ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి దాని లింక్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటి అంటే ఇదే కాకుండా చాలా ఉన్నాయి కదా, లైక్ అమెజాన్ అఫిలియేట్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఈ విధంగా చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గానే ఒక బిజినెస్ ఉన్నది అనుకోండి, ఆ బిజినెస్కి సంబంధించి ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక లైక్ 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ ఛానల్లో, ఆ 1K సబ్స్క్రైబర్స్కి మీరు మీ దాని గురించి డైరెక్ట్గా ప్రమోట్ చేసుకోవచ్చు. అలా మీ బిజినెసే కాకుండా చాలామంది మీకు 1K నుంచి 10K సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఒక రోజుకి 5 to 10 మెంబర్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట, లైక్ ప్రమోషన్ చేయండి అనేసి. సో ఆ విధంగా మీకు అది లైఫ్లో లైక్ ఇప్పుడు స్టార్ట్ చేశారంటే 6 మంత్స్కి 1K అవ్వని, 1 ఇయర్కి 10K అవ్వని, 2 ఇయర్స్కి లైక్ అలా పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ సబ్స్క్రైబ్ చేసుకోమనేసి అంటే లైక్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ మీరు అంత రెవెన్యూ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పడం ఏంటంటే లేట్ చేయకుండా ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి, అందులో మీకు వీలైనంత వరకు సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకునేలాగా ట్రై చేయండి. సబ్స్క్రైబర్స్ వచ్చాక మీరు ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా మీ వరకే ఆఫర్లు అయితే వస్తాయన్నమాట, ప్రమోట్ చేయమనేసి. లేకపోతే డిఫరెంట్గా వస్తాయి, మంచిగాను వస్తాయి, చెడుగాను వస్తాయి. సో వాటిలో మంచిని మాత్రమే తీసుకొని చెడు వాటిని ఇగ్నోర్ చేసేసి సో ఆ విధంగా మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే చాలా ఇప్పుడు ప్రజెంట్ వేరే యూట్యూబ్లో గైడ్లైన్స్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అక్కడ ఏమి చేయరు, ఇందులో అది అసలు ఎంత చెప్పకూడదు కానీ చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. మీరు ఏం పెట్టినా కూడా ఓకే, వాళ్ళకి అవంతా పట్టించుకోరు. కాబట్టి అందరూ టెలిగ్రామ్ మీదే పడ్డారు. సో నేను చెప్పడం జెన్యూన్ వేలో ఇదైతే బెస్ట్ అనమాట, బాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ అంత ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, దీనికి ఇంకా డీటెయిల్డ్గా వీడియో కావాలా, లైక్ అమెజాన్ అఫిలియేట్ ఎలా యూస్ చేసుకోవాలా, దానిలో నుంచి ప్రోడక్ట్స్ని ఎలా నేను టెలిగ్రామ్లో ప్రమోట్ చేసుకోవాలా అనే దాని గురించి, ఫ్లిప్కార్ట్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకో ఫుల్ డీటెయిల్ వీడియోతో మళ్ళీ మీకు ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇంతవరకు ఎవరు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.